తప్పటడుగు వేశామన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి దగా పడ్డమన్నా, చల్ నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావో చంద్రన్న, గంటి రెప్పలా మము కాచినవు, మా ధైర్యం నీవన్నా. మేము 6 కోట్ల మంది ఆంధ్రులం, చంద్రన్న వెంట రామదండులం. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్న, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నో. అయ్యో పాలనంతా యువత కాలరెగరేసి బతికారులే, బీదల బిడ్డలు అంతా లక్షల జీతాలు తెచ్చారులే. ఈ యముడి పాలన వచ్చాకనే వలసలు వెళ్ళిపోయారే, మొండి గోడల మధ్యన పాపం ముసలోళ్ళంతా మిగిలారే. గుండగండలా నువ్వు ఉండగా అన్నావో చంద్రన్న, కౌరవుల్ని ఎక్కి తొక్కుతాం, మా ధైర్యం నీవన్నా. నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకలలాడేనన్నా, ఈ తెలుగు నేలవే కన్నులై నీకై చూస్తుందన్నా. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. రాజకప్పుడు చెప్తున్నారు, నీ టైంలో ఎప్పుడన్నా మెగా డిఎస్సీ ఒక ఉద్యోగం ఇచ్చేవయ్యా? పెద్దయినా రథం ఇప్పుడు ఇచ్చావా? ఇవాళ అన్నం మాట ప్రకారంగా 16,000 మందికి సెలెక్ట్ అయితే 13,000 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 2 నెలలు మళ్ళీ ఇంకోటి కొంతమంది ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. బుర్ర చేయాలని తప్పు కదా. అందులో ఆ పిల్లల తాలూకు భవిష్యత్తు ఏమవుతుంది? రాజకీయాలు చేసుకోవచ్చు, అది వేరు. రాజకీయాలు వేరు, రవీంద్ర పాడు చేయడం వేరు, పిల్లల భవిష్యత్తు పాడు చేయడం వేరు. ఏ రాజకీయ నాయకులు చేయకూడదు, ఏ పార్టీ కూడా చేయకూడదు. కానీ కావాలంటే సపోర్ట్ చేయి మంచి పనికి. నీకు ఇష్టం లేదు కామ్గా ఉండు. నేను ఒకటే అడుగుతున్నానండి, చిన్న క్వశ్చన్ ఎక్కువ మాట్లాడుతుంది. ఇన్ని పెద్దగా మాట్లాడడం కూడా అనవసరం నా దృష్టిలో. పనికిమాల ఇష్యూ ఎక్కువ మాట్లాడడం కూడా తప్పు మాట్లాడలేదు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. మీరు అందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సమానం చెప్తారు కదా, అసెంబ్లీ సాక్షిగా. వరలు మొత్తం టీవీ చూస్తారు కదా. రండి అసెంబ్లీకి రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ వేస్తాను అయితే స్పీకర్గా, మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి ఎంచుతారు. ఆ చెట్టు మీదకి అని చెప్పి చిన్నపిల్లలు ఆ మారాయించిన ఒకటే. మళ్ళీ మనం నిన్న చూశారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడట. ఎవడిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు అధికారం నాకు లేదు. సర్టన్ నెంబర్ ఉండాలా, ఓటర్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు. కర్మకాలిపోయి ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? ఏం చేయగలం? నా చేతుల్లో ఏం లేదు. మీరు ఇవ్వచ్చు అంటాడు. నేనే తెలుసా అసెంబ్లీకి రాకుండా చెప్పండి, న్యాయంగా చెప్పండి. పార్టీలు వద్దు, పార్టీలు ఎప్పుడు పార్టీలు అది రాజకీయాలు. ఇప్పుడు మీరందరూ పనిచేస్తున్నారు కదా, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా. ఉద్యోగం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, డ్యూటీకి వెళ్ళకుండా జీతాలు తీసుకోవడం కరెక్టా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఎమ్మెల్యేలు గెలిచాం, అవును నెలకి జీతాలు వస్తాయి.
ఎందుకు ఇస్తారు జీతాలు మాకు? ఏదో సేవ చేస్తున్నారు ప్రజలకి, ఖర్చులు దారి ఖర్చులు ఈ ఖర్చులు ఉంటాయని చెప్పి జీతాలు ఇస్తారు మాకు. ఈ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారు ఎమ్మెల్యేకి. అసెంబ్లీ రాలేదు అప్పుడు, ఒక్కరోజు రాలేదు, కానీ జీతాలు తీసుకున్నావు. ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మాకు రోజుకి ఎంతనే, అవి కూడా తీసుకున్నావు. నువ్వు అసెంబ్లీకి రాకుండా సీట్లో కూర్చోకుండా సిట్టింగ్ ఛార్జెస్ ఎక్కడ తీసుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటి అది ఏదో ఇష్టం వచ్చాడు, ఏదో కోతిపల్లికి గెలుతుంటే దానికి నేను సమాధానం చెప్పాలి. సరిగ్గా మాట్లాడి సమాధానం చెప్తాం. రా సరైన ప్లేస్కి రా మాట్లాడదాం. ఎందుకు అందరూ ఎందుకు అసెంబ్లీకి రాలేదు? 4 రోజులు అసెంబ్లీ ఉంటుంది. 4 రోజులు ఇష్టం వచ్చి కూర్చుని దానికి కాన్సర్న్ మంత్రిగా సమాధానం చెప్తాం. అంటే దాని గురించి మాట్లాడడం అనవసరం లేదు. ఏం జరగలేదు, జరుగుతున్నారు చెప్తారు. మీ అమ్మ అన్నట్లు ఎన్టీఆర్ గారిది అంటే మీ పాత మిత్రులు రామచంద్ర రాజన్ గారి విగ్రహావిష్కరణకు వస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు ఆ రోజులు గోల్డెన్ డేస్ అండి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో పనిచేయడమే నా పూర్వజన్మ సుకృతం. ఆ పెద్ద ఆయనతో పనిచేయడం అంటే ఎంత అదృష్టం. రామారావు గారు అంటే ఆర్డినరీ పర్సన్ కాదు, నా దృష్టిలో మహానుభావుడు, కారణం జన్ముడు. నా రాజకీయ జీవితం ఎంట్రీ అతనే ఇచ్చారు నాకు 83లో. అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు, దగ్గర 25కి వస్తున్నాం. నాకు పిలిపించి ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు. అంటే సరే సార్ అన్నాను. రామారావు గారు మా భక్తుగా మేము అని వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 9 నెలలతో ఉంటాయి సార్ అన్నాను. అదే 20 సంవత్సరాలు అవే టికెట్ ఇస్తాను అన్నారు. ఇక 3 నెలలు టైం ఉంది సార్, 25 వచ్చేస్తే నాకు ఇచ్చేది సార్ అన్న. ఇస్తే 83లో గెలిచాం. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా గెలుచుకొస్తాను. 7 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ చేశాను. మినిస్టర్ కూడా 7 సార్లు ఇచ్చారు నాకు. ఎన్టీ రామారావు గారి టైంలో 80 ఏళ్ళు మినిస్టర్ ఇచ్చారు నాకు. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఫస్ట్ మినిస్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియాలో యంగెస్ట్ మినిస్టర్ నేనే ఆ రోజులో. ఆ అదృష్టం ఎక్కడో పల్లెటూరులో పుట్టినోడికి, మారుమూల గ్రామంలో పుట్టినోడికి అంత అదృష్టం వచ్చిందంటే మహానుభావుడు కదండి. మరి ఏం జరగడం మీ ముందు నుంచి మాట్లాడే అవకాశం నాకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. లేదా రామారావు గారితో ఇంకోళ్ళు ఎవరు పోల్చొద్దండి. భారతదేశంలో రామారావు గారితో ఇంకోళ్ళు పోల్చే వ్యక్తులు లేరండి నా దృష్టిలో. దానికి మీరు ఏమిటనుకోండి, మీకు లైఫ్ ఇచ్చారు కదా అంటే అది వేరు. అట్లా ఆలోచన అద్భుతంగా సీఎంగా కూడా అతను తీసుకున్న నిర్ణయాలు తెలిసి కుర్రోళ్ళు తిరిగిపోవచ్చు. కానీ అతను సీఎంగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు చూడండి. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, పట్టుకోవడానికి బట్ట, అటువంటి కార్యక్రమాలు, వినూతన కార్యక్రమాలు తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీలో ఉండడం మా అదృష్టం, అటువంటి పార్టీలో పనిచేయడం మా అదృష్టం. అటువంటి పార్టీ కోసం అవసరమైతే త్యాగాలు చేయడం కూడా మేము అంతకు సిద్ధంగా ఉంటామని చెప్పి అనుకుని చెప్తాను. మహానుభావుడు, అతని నీళ్ళలో, అతని ఆశీర్వాదంలో ఈ స్థాయికి వచ్చారంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. సార్, ఇప్పుడు సభలో మీరు 2 years నుంచి స్పీకర్గా ఉన్నారు. ప్రతిపక్షం లేని సభ, అసెంబ్లీ నడుస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద డెమోక్రటిక్గా డిస్కషన్ నడుస్తుందని ఫీల్ అవుతున్నారు. ఎవరు? డెమోక్రటిక్గా సభ జరుగుతుంది. ఇలాంటి కుర్చీలు వేస్తేనే ఈ కుర్చీ కాకు వస్తుంది, మా కుర్చీ కాకు వస్తుంది. డెమోక్రటిక్ అన్నావు, అది గెలపోతే నేనేం చెప్తానే. అది గెలిచిన తర్వాత 20 మంది సభ్యులు ఉండి నేను అవకాశం అవ్వకపోతే నా తప్పు. నీకు కావాల్సిన సీట్లే నెంబరింగే నీకు రాలేదు, నా తప్పే ఉంది. నా తప్పు ఉంటే నెంబరింగ్ ఉండి ఇవ్వకపోతే స్పీకర్ తప్పు చేస్తున్నారని చెప్పండి. అది నెంబరింగ్ రాలేదు, నీకు కర్మకాలిపోయి. నెంబరింగ్ లేకుండా నాకు ఇచ్చే ప్రతిపక్షం అవుతా ఇచ్చేస్తాను నేను. స్పీకర్ విచక్షణ అధికారాలు లేవు. మీరు ప్రెస్ వారు కాబట్టి ఈ ప్రెస్ ఆఫీసులో చట్టాలు బుక్స్ ఉంటాయి. సరిగేయండి ఒకసారి. అది ఇచ్చే అధికారం అయ్యన్న పాత్రుడు గారికి, స్పీకర్ గారికి ఉందా? ఉందంటే చూపించండి నాకు, రేపు సంతకం పెడతాను.